వార్‌లో ఒక మూమెంట్ వస్తుంది. రెండు వైపులా అలసిపోయి ఉంటారు. ఓన్లీ సోల్జర్స్ మాత్రమే కాదు, చిల్డ్రన్, సిటిజన్స్, ఎంటైర్ నేషన్స్. రైట్ నౌ ఆ మూమెంట్ గాజాలో వచ్చింది. ఇస్రాయెల్ హమాస్ వార్‌లో 56,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గాజాలో లూటర్స్, బాంబ్ బ్లాస్ట్ అండ్ సైలెన్స్ ఆఫ్ ఫియర్ స్ప్రెడ్ అవుతోంది. కానీ ఇప్పుడు ఒక 60 డేస్ సీజ్ ఫైర్ ప్రపోజల్ వచ్చింది. చాలా మంది డౌట్ లో ఉన్నారు. అసలు ఈ డీల్ పర్మనెంట్ పీస్ కి దారి తీసుకుంటుందా, లేదా ఇది జస్ట్ ఒక టెంపరీ బ్రేక్ మాత్రమేనా? ఇదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్ట్ 21 months గాజా ఒక వార్ జోన్ లాగా మారిపోయింది. ఎంటైర్ సిటీ కొలాప్స్ అయిపోయింది. 80% పాపులేషన్ డిస్ప్లేస్డ్. ఫుడ్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్ ఇవన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఈ వార్ స్టార్ట్ అయ్యింది హమాస్ అటాక్ తో. ఇస్రాయెల్ లాంచ్ మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ టు ఎలిమినేట్ హమాస్. అయినా ఇంకా కొన్ని నెలల తర్వాత కూడా హమాస్ ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. ఇస్రాయెల్ టార్గెట్ ఏంటంటే హమాస్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం. బట్ రియాలిటీ థౌసండ్స్ ఆఫ్ సివిలియన్స్ డైడ్ అండ్ ఈవెన్ టుడే రాకెట్స్ అండ్ హెడ్ స్ట్రైక్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇంటర్నేషనల్ ప్రెజర్ పెరిగింది. కంట్రీస్ లైక్ యుఎస్ఏ, ఈజిప్ట్, ఖతార్ ఏమంటున్నారంటే అట్లీస్ట్ ఈ వార్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాం, 60 days కి సీజ్ ఫైర్ చేద్దాం. ఈ సీజ్ ఫైర్ డీల్ లో ఏముంది? 60 days ceasefire, no bombs, no attacks from both sides. Humanitarian aid రావాలి, ఫుడ్, వాటర్, మెడిసిన్, హాస్టేజ్ రిలీజ్ టాక్స్ జరుగుతాయి. ఈ బ్రేక్ ని యూజ్ చేసుకొని ఇంకా పర్మనెంట్ పీస్ తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. హమాస్ డిమాండ్స్ ఏంటి అంటే ఇస్రాయెల్ ఆర్మీ గాజా నుంచి ఫుల్ గా తిరిగి వెళ్లిపోవాలి, వార్ ని ఎండ్ చేయాలి. అండ్ వీళ్ళ లాస్ట్ డిమాండ్ ఏంటంటే హమాస్ షుడ్ కంటిన్యూ టు రూల్ గాజా. ఇటుపక్క ఇస్రాయెల్ డిమాండ్స్ ఏంటంటే హమాస్ షుడ్ సరెండర్, గన్స్ ని వదిలేయాలి, లీడర్స్ షుడ్ గో టు ఎక్సైల్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరి డిమాండ్స్ ఆపోజిట్ గా ఉన్నాయి. సీజ్ ఫైర్ కోసం ఓకే అంటారు, బట్ పీస్ కోసం ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అసలు ఈ నెగోషియేషన్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? నౌ లెట్స్ టాక్ అబౌట్ హూ ఈస్ బిహైండ్ ది సీన్స్. యుఎస్, ఖతార్, ఈజిప్ట్ వీళ్ళు మీడియేటర్స్ లాగా పనిచేస్తున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ కూడా ఈ డీల్ ని యాక్సెప్ట్ చేయకపోతే సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు. కానీ దీని వెనకాల నిజం ఏంటంటే హమాస్ సిచ్యువేషన్ దారుణంగా ఉంది. వాళ్ళు వీక్ అయిపోయారు, చాలా మంది లీడర్స్ ని కోల్పోయారు, బేస్ క్యాంప్స్ డిస్ట్రాయ్డ్. ఇరాన్ ఏదైతే హమాస్ కి సపోర్ట్ గా ఉండేదో దాన్ని కూడా లాస్ట్ మంత్ యుఎస్ అండ్ ఇస్రాయెల్ అటాక్ చేశారు. ఇస్రాయెల్ కూడా ప్రెజర్ లో ఉంది, వరల్డ్ వైడ్ క్రిటిసిజం ని తీసుకుంటుంది. గాజాలో సివిలియన్ డెత్, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ మీద స్ట్రైక్స్, ఇంటర్నేషనల్ ఎయిడ్ గ్రూప్స్ కూడా అపోజ్ చేస్తున్నారు. సో ఇద్దరు ప్రెజర్ లోనే ఉన్నారు, కానీ రీజన్స్ మాత్రం డిఫరెంట్. ఈ సీజ్ ఫైర్ స్టార్ట్ అయినా కూడా ఇట్ డజంట్ గ్యారంటీ పీస్. హియర్ ఆర్ ది ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, ట్రస్ట్ ఇష్యూస్. రెండు వైపులు ఆల్రెడీ పాస్ట్ లో సీజ్ ఫైర్ ని బ్రేక్ చేశారు, సో ఇన్సెక్యూరిటీ అండ్ డౌట్ ఎక్కువ. నెక్స్ట్, హాస్టేజెస్ ఇష్యూ. గాజాలో 50+ హాస్టేజెస్ స్టిల్ క్యాప్చర్. చాలా మంది ఆల్రెడీ చనిపోయారని డౌట్. ఇంకా లాస్ట్ వన్, పొలిటికల్ ప్రెజర్. ఇస్రాయెల్ లో ప్రైమ్ మినిస్టర్ మీద అపోజిషన్ పెరిగింది. హమాస్ కూడా సరెండర్ చేయడం అంటే వీక్నెస్ లాగా చూస్తున్నారు. అండ్ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఎమోషనల్ డ్యామేజ్. సివిలియన్స్ లో ఫియర్, ట్రామా, హేట్రెడ్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయాయి. ఈవెన్ ఈ వార్ స్టాప్ అయిపోయినా వాళ్ళు దీని నుంచి కోలుకోవడానికి కొన్ని డికేడ్స్ పడుతుంది. సో ఈ సీజ్ ఫైర్ వర్క్ అవుతుందా? ది ఆన్సర్ డిపెండ్స్ ఆన్ వన్ థింగ్, ఇంటెన్షన్స్. ఒకవేళ ఇద్దరు ఈ 60 days ని రీబిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ పీస్. లేదు, ఈ 60 days కేవలం వెపన్స్ ని రీలోడ్ చేసుకోవడానికి మాత్రమే అంటే వార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరగాలంటే సేఫ్ రిలీజ్ ఆఫ్ ఆల్ హోస్టేజెస్, స్ట్రాంగ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ సిస్టమ్, అకౌంటబిలిటీ, సివిలియన్ డెత్, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయాలి, అండ్ లాంగ్ టర్మ్ విజన్. గాజాలో టెర్రర్ రూల్ కాకుండా పీపుల్ కి పీస్ అండ్ డిగ్నిటీ ఇవ్వాలి. నిజమైన విజయం ఏంటి అంటే ఎప్పుడైతే గాజా అండ్ ఇస్రాయెల్ లో చిన్నపిల్లలు ప్రశాంతంగా ఏ సైరన్ సౌండ్స్ లేకుండా పడుకుంటారో అదే నిజమైన విజయం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సత్య సింప్లిఫైస్ ఫర్ మోర్ వరల్డ్ న్యూస్ ఇన్ సింప్లిఫైడ్ వే.